వెల్కమ్ టు టీజీఎన్ న్యూస్. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని అక్బర్జాపేట్ గ్రామంలోని సర్వే నెంబర్ 374, 375లో ఉన్న నక్షబాటా కబ్జా, అక్బర్జాపేట, రాజబొల్లారం గ్రామాలను కలిపే నక్షబాటను కబ్జా చేసి ప్రహరీ గోడను నిర్మిస్తున్న ప్రైవేటు వ్యక్తులు, మామూళ్ల మత్తులో రెవెన్యూ అధికారులు. రోడ్డు స్థలం కబ్జాకు గురవుతుందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకొని మేడ్చల్ ఎంఆర్ఓ మరియు మున్సిపల్ కమిషనర్ కోట్ల రూపాయల భూమిని అన్యాక్రాంతం చేస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు. జిల్లా కలెక్టర్, ఎంపీ ఈటలకు వినతిపత్రం అందించిన ఫలితం మాత్రం శూన్యమని గ్రామస్తుల ఆవేదన. నక్షబాటా కబ్జా వెనుక సాయి గీత ఆశ్రమం, సాయిబాబా ఉన్నట్లు ఆరోపిస్తున్న గ్రామస్తులు. వెంటనే కబ్జాను ఆపి ప్రభుత్వ దారిని కాపాడాలని గ్రామస్తులు వినతి. కబ్జాను ఆపకపోతే ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన గ్రామస్తులు. ఎల్లంపేట మున్సిపాలిటీ 4వ వార్డులో సర్వే నెంబర్ 374, 375 మధ్యలోకి వెళ్ళి లక్ష రోడ్డు కబ్జాకు గురి అవుతుంది. సంబంధిత ఎంఆర్ఓ గారికి చెప్పినాము ఇంతకుముందు చాలాసార్లు. ఎంఆర్ఓ గారికి ఇట్లా టైం తీసుకొని నేను చెప్తా అంటున్నారు, కానీ కమిషనర్ గారికి ఇట్లా చెప్పినాము, కలెక్టర్కి ఇట్లా వినతి పత్రం ఇచ్చినాము. ఇక కబ్జాగా అయిన గురిగా అవుతున్న రోడ్డు లక్ష రోడ్డు కాపాడాలని మనం చేస్తాం. సాయిబాబా, సాయి గీత ఆశ్రమాలు కబ్జా గురి. ఎంత ఉంటుంది ఇది? ఎన్ని ఫీట్ల రోడ్? 22 ఫీట్ రోడ్, గొలుసు రోడ్. ఓకేనా. నా పేరు సుధాకర్ అండి, మా అక్బర్జాపేట గ్రామము. మా విలేజ్ నుంచి నక్ష రోడ్డు కబ్జాకు గురవుతుంది. ఈ విషయం మేము గత 2 సంవత్సరాలుగా ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, మున్సిపాలిటీ, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీ చుట్టుముట్టు తిరుగుతూనే ఉన్నాం. కొన్ని నెలల కొద్దిగా ప్రతి ఆఫీస్లో వెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మున్సిపల్ వెళ్ళమంటారు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ వెళ్ళమంటారు, కాలయాపన చేస్తారు. రోడ్డు మాత్రం కబ్జాకు గురైతేనే ఉంది, పనులు నడుస్తూనే ఉన్నాయి. కనీసం పనులు కూడా ఆపే దిక్కు లేదు. ఎంఆర్ఓ గారు అయితే అసలు మాకు కనీసం రెస్పాన్సిబిలిటీ అయితే లేడు. పెద్దవాళ్ళు ఏదైనా మాట చెప్పినప్పుడు మాత్రమే వింటుండు. మేము పోతే కనీసం మాకు మాట్లాడే ఛాయిస్ కూడా ఇస్తలేడు. రోడ్డు మాత్రం కబ్జా అసలు ఆగట్లేదు. అసలు ఎవరు తిరిగితే వాళ్ళని కూడా టార్గెట్ చేసి పని కూడా ఆపకుండా చేస్తారు. పని అసలు ఆగట్లేదు. అధికారులు అసలు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయితే లేరు, ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తారో మాకు అర్థమైతలేదు. మాకు ఇప్పుడు మొత్తం కబ్జా చేస్తే మాకు తవ్వ కావాలి, మా తవ్వ మాకు కావాలి. మేము కొట్లాడుతున్నాం తవ్వ కోసమే. మాకు ఏమి మాకు ఆయన ఆస్తొద్దు, మాకు సంపదానం వద్దు, మా తవ్వనే కావాలి. మాకు సాయి కుమార్ రోడ్ కావాలి, మాకు రోడ్ మందం ఇచ్చి ఆయన ఏమన్నా చేసుకో. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, మా బుడ్డ పిల్లలు, ఇల్లు లేవు. ఒక రూమ్ లో 10 మంది ఉన్నాం మేము. అంతే మాకు ఇంట్లో పోతే మేము ఇప్పుడు ఏం కట్టుకోవాలి? మాకు కాలు స్థలం లేదు సార్. మాకు కట్టుకున్నామంటే మాకు కట్టుకున్న స్థలం లేదు, జాగలేదు మాకు. రోడ్లు పోతున్నాయి. మా పిల్లలు మొన్న పిల్లలు యాక్సిడెంట్ అయింది సార్. మొన్న పిల్ల దెబ్బ రాకింది, యాక్సిడెంట్ కాదు పెంపుకుంట పిల్ల. మాకు దారి కావాలి. దారి ఉంది, అప్పటి నుంచి దారి ఉంది సార్ ఇక్కడ. తుపాకులతో అటవీ జంతువులను వేటాడి దాని మాంసాన్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. మల్కాజ్గిరి అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ ప్రెస్ మీట్. మల్కాజ్గిరి కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బిట్స్ పిలానీ జంక్షన్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలు. ఈ తనిఖీలలో ఎరుపు రంగు బొలెరో కారులో అటవీ జంతువు మాంసంను తరలిస్తుండగా చిక్కిన 3 నిందితులు. ఆదిలాబాద్ అటవీ ప్రాంతాలలో నీల్గాయిని అనే జంతువును వేటాడి దాని మాంసాన్ని విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్న తుపాకీలతో అటవీ జంతువులను వేటాడుతున్నారని పక్కా సమాచారంతో గస్తీ కాసిన మల్కాజ్గిరి ఎస్ఓటీ బృందం ఈ 3 నిందితులు సాల్మాన్ రాజ్ అలియాస్ సునీల్, అతని కుమారుడు అఖిల్, డ్రైవర్ ఆదినారాయణలు ఏప్రాల్ చెందిన వ్యక్తులుగా గుర్తింపు. వారి వద్ద నుంచి సుమారు 70 కిలోల నీల్గాయి మాంసం, ఒక ఎయిర్ గన్, ఒక లైసెన్స్డ్ గన్, టెలిస్కోప్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. లైసెన్స్ దుర్వినియోగం చేసినందుకు వన్యప్రాణులను వేటాడిన నేరం కింద 3 నిందితులపై ఆర్మ్స్ యాక్ట్, యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు.
ఆదిలాబాదు అడవులలో ఫారెస్ట్ మనకున్న సమాచారం ప్రకారం మనం ఇక్కడ వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేసి పట్టుకోవడం జరిగింది. చెప్తా ఇప్పుడైతే ఈయన చేసిన దానికైతే ప్రొహిబిషన్, ఏ అడవి జంతువును కూడా హంటింగ్ చేయడానికి లేదు, హంటింగ్ పర్మిషన్ లేదు వన్యప్రాణుల సంరక్షణ ప్రకారం. అది చేయటం అనేది నేరం. అదేవిధంగా ఇతను లైసెన్స్డ్ వెపన్ తీసుకొని హంటింగ్ చేసిండు కాబట్టి, లైసెన్స్ కండిషన్స్ వయలేషన్ చేసిండు కాబట్టి అతను లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం కూడా రాయటం జరుగుతుంది. మొత్తం ఎన్ని రౌండ్స్? 88 రౌండ్స్ ఉన్నాయి, లైవ్ రౌండ్స్ 88. ఈరోజు మన శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిట్స్ పిలాని జంక్షన్ దగ్గర ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మన గౌరవ కమిషనర్ శ్రీమతి సుమతి ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఎస్ఓటి డీసీపీ మనోహర్ మరియు లా అండ్ ఆర్డర్ డీసీపీ మల్కాజ్గిరి శ్రీధర్ గారి సూచనతో ఎస్ఓటి అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి గారు, వారి టీము, ఇన్స్పెక్టర్, తర్వాత మల్కాజ్గిరి జోన్ ఏసీపీ జవహర్ నగర్ మరియు శామీర్పేట ఇన్స్పెక్టర్ వారి టీం అందరూ కూడా బిట్స్ పిలాని జంక్షన్ దగ్గర ఒక వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక రెడ్ కలరు బొలెరో వెహికల్లో ఈ నిందితులు రావటం జరిగింది. ఈ నిందితులు అప్పుడు వెహికల్ చెక్ చేయగా వెహికల్లో ఏంటంటారు, ఇది నీలిగాయ్ అనే ఒక అడవి జంతువు యొక్క మాంసాన్ని చూడటం జరిగింది. అది అప్పుడు విచారించగా తెలిసిందంటే ఈ నీలిగాయ్ అనే అడవి జంతువుని ఎవరైతే వర్షాలు కురవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ప్రజలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరేపల్లి గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ డప్పు చప్పుళ్ల మధ్య నీళ్ల బిందెలతో గ్రామస్తులు ఊరేగింపుగా గ్రామ దేవతల వద్దకు తరలి వెళ్లారు. గ్రామ దేవతల చుట్టూ నీళ్ల బిందెలతో ప్రదక్షిణాలు చేస్తూ జలాభిషేకం చేశారు. అనంతరం ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ వరుణ దేవుణ్ణి కరుణించమని ప్రార్థించారు. వర్షాకాలం ప్రారంభమైన నెల రోజులకు పైగా గడుస్తున్నా వర్షాలు కురవక ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. వర్షాలు లేక వరి నాట్లు వేయని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా వర్షాలు కురవకపోతే పత్తి, మొక్కజొన్న పంటలు మరింత దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఓ వ్యాపారి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 7 టన్నుల బెల్లాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. జనగామ జిల్లాలో గుడుంబా తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హుస్నాబాద్ పట్టణంలోని కవిత ట్రేడర్స్ కు చెందిన ఓ బెల్లం వ్యాపారి వద్ద నుంచి బెల్లం తీసుకువస్తున్నట్లు వారు సమాచారం ఇచ్చారని స్టేషన్ ఘన్పూర్ ఎక్సైజ్ సిఐ భాస్కర్ రావు తెలిపారు. దీంతో హుస్నాబాద్ లో దాడులు నిర్వహించగా పట్టణంలోని నాగులమ్మ ఆలయం పక్కనే ఉన్న వ్యాపారి వెంకటేష్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 7 టన్నుల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. బెల్లాన్ని వ్యాన్ లో స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. హండ్రెడ్ 84, 85 ఉంటుంది. అంత 160 ఉండదు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్ మండల పరిధిలోని తుజల్పూర్, మంతూర్, జక్కపల్లి, చిప్పలదుర్తి, ఇబ్రహీంబాద్ గ్రామాలలో పీవీజీ రామ్జీ పథకం కింద తుజల్పూర్ గ్రామంలో మంజూరైన మహిళా సమైక్య భవన నిర్మాణానికి మరియు పలు గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పిఆర్ఏ మల్లేశం, ఏపీఎం సంగమేశ్వర్, మాజీ లేబర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు భిక్షపతి, వివిధ గ్రామాల సర్పంచులు బుజ్జి, వెంకటేష్, కొండలరెడ్డి, భరత్, శివకుమార్, మధుకర్ రెడ్డి, తుజల్పూర్ ఉప సర్పంచ్ శ్రీనివాస్, కార్యదర్శి శృతిజ, మాజీ సర్పంచ్ శ్రీరాములు, గ్రామ అధ్యక్షులు యాదయ్య, వార్డు మెంబర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం రావటం అత్యంత విశిష్టమైన సందర్భంగా భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని అభిషేకించుకొని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నో ఏళ్లకు ఒకసారి సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం రావడంతో ఈసారి భక్తుల రద్దీ ఎన్నడూ లేని విధంగా కనిపించింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రహ్లాద్ మాట్లాడుతూ తెల్లవారుజాము నుంచే స్వామివారికి మహారుద్రాభిషేకం నిర్వహించామని తెలిపారు. అనంతరం భక్తులకు నిరంతరంగా అభిషేకాలు నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారని తెలిపారు. సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం కలిసి రావటం వల్ల పరమశివుడికి అభిషేకం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని పేర్కొన్నారు. రెండో శ్రీశైలంగా పేరుగాంచిన ఈ దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఆలయానికి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అలాగే సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ. మరి ఈ రోజు ఏదైతే పవిత్ర దినంగా భావించి మా వేద పండితులు, మా అర్చకులు అందరూ మరి ఈ యొక్క రోజు మరి ఎన్నో సంవత్సరాలకు ఒక రోజు వస్తుందని చెప్పి మరి అందరూ చెప్పడం జరుగుతుంది. దాని ఉద్దేశంతో పాటు మరి ఈ రోజు పొద్దున 4 గంటల నుంచే అభిషేకాలు స్టార్ట్ అయ్యాయి. మరి పెద్ద ఎత్తున ఇక్కడ అభిషేకాలు, క్యూ లైన్ లో దర్శనంలో మరి భక్తులు చాలా మంది ఉండి మరి ఈ రోజు శివుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది. దీనికి విఐపీలు కూడా పెద్ద ఎత్తున చాలా మంది రావడం జరుగుతుంది. పొద్దున్న 5ంటికే మరి యొక్క రంగారెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి గారు, మరి ఇద్దరు డిఎస్పీలు, సిఐ గారు, మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుధా మేడం గారు మరి ఇలాగా మరి ఈ రోజు మొత్తము పొద్దున్న నుంచి విఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ దర్శించుకున్న భక్తులందరికీ మరి ఈ రోజు పవిత్రమైన రోజు అని మరి అందరికీ ఆ దేవుని అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలుగజేయాలని కోరుచున్నాము. మా యొక్క పాలక మండలి తరఫున, మా ఈఓ గారి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. వాగర్థాదివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో బీరంగూడ గుట్టనందు సంగారెడ్డి జిల్లాలో అమీన్పురం మండలంలో అత్యంత పురాతనమైన, దివ్యమైన, భవ్యమైన క్షేత్రం ఇది. ఈ మల్లికార్జున స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు ఉదయం 4 గంటల నుంచే ప్రారంభమైనాయి. ఈరోజు అధిక నిజ జ్యేష్ఠ మాసమైనటువంటి మాసంలో మాస శివరాత్రిగా భావించి, అలాగే ఆర్ద్రా నక్షత్రంతో కూడుకున్నటువంటి పరమ పవిత్రమైన దినమని, ఇది 20 సంవత్సరాలు అథవా 50 సంవత్సరాలు అథవా 70 సంవత్సరాలు 150 సంవత్సరాలు ఇట్లా ఒక్కొక్కసారే వస్తుందనేటటువంటి విషయాన్ని జ్యోతిష్ శాస్త్రవేత్తలైనటువంటి పండితులందరూ కూడా తెలియజేయడం వల్ల దాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా పరమ పవిత్రమైనటువంటి దినమని, ఇది అమావాస్యకు చేరువలో ఉన్నటువంటి రోజని, ఈ రోజు పూజిస్తే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని, ఇది ఎన్నో శివరాత్రులు చేస్తే వచ్చేటటువంటి ఫలితమని అనేక విధాలుగా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మీడియా ద్వారా తెలియజేసినటువంటి సందర్భాన్ని పురస్కరించి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని, కోట్లాది మంది అన్నదాతలను రాబోయే వాతావరణ మార్పుల నుంచి కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నివేదికలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పటాన్ చెరువులో ఇక్రిసాట్ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని అనుబంధ శాఖల ఉన్నతాధికారులు మరియు శాస్త్రవేత్తలతో అత్యవసర రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రామాణికంగా తీసుకుని 3 దశల్లో కంటింజెన్సీ ప్రణాళికను అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, నీటిపారుదల, భూగర్భ జలాల, విద్యుత్,
మరియు వాతావరణ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన ఉమ్మడి సమావేశంలో ఖరీఫ్ పంటలపై ఎల్నినో చూపే ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించారు. భారత వాతావరణ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, ICAR, IIOR, IIMR శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తేమ సంరక్షణ, సూక్ష్మ నీటిపారుదల, పంటల వైవిధ్యీకరణ మరియు వాతావరణ ఆధారిత వ్యవసాయంపై దిశానిర్దేశం చేశారు. వర్షాలు ఆలస్యమైనా లేదా తక్కువగా కురిసినా రైతులు ఇబ్బందులు పడకుండా వరికి బదులుగా కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, వేరుశెనగ, చిరుధాన్యాలు మరియు నూనె గింజల వంటి తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎండనక వాననక రాత్రింబగళ్లు చెమటోడ్చి దేశానికి అన్నం పెట్టే రైతన్న పడ్డ కష్టానికి వాతావరణ మార్పుల వల్ల నష్టం రాకూడదు. అందుకే తక్కువ కాల వ్యవధిలో దిగుబడి ఇచ్చే స్వల్పకాలిక విత్తనాలను కొరత లేకుండా చేస్తున్నాం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో వర్షపాతం, నీటి లభ్యత ఆధారంగా ఏ పంటలు సాగు చేయాలో రైతులకు స్పష్టమైన సూచనలు అందించాలని వాతావరణ సమాచారం, వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల స్థితి వంటి అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. వాతావరణ మార్పుల వ్యవసాయ రంగానికి సవాలుగా మారిన తరుణంలో శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అనుసరించడమే ఏకైక మార్గమని ప్రభుత్వం భావిస్తుంది. అగ్రిసెట్ సమీక్ష ముగిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిన కంటింజెన్సీ ప్లాన్ను త్వరితగతిన విడుదల చేయాలని వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపిలను మంత్రి ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సహకారంతో ప్రతి జిల్లాకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. ఆగస్టులో ఏం జరుగుతుందో అంగారు చెప్పింది అనుకోండి. ఇదే పరిస్థితి కంటిన్యూ చేస్తే ఆగస్టులో మనం ఏం చేయాలనేది ఈ రోజే డిసైడ్ చేసుకోవాలి. చేసుకొని NSP కింద ఏం చేయాలి, SRSP కింద ఏం చేయాలి, నిజాం సాగర్ కింద ఏం చేయాలి. కానీ మన ప్రిడిక్షన్ కానీ, మన యొక్క అరేంజ్మెంట్స్ కానీ, మన యొక్క ప్రభుత్వపరమైనటువంటి ఏం చేయగలుగుతాం వాళ్ళకి చెప్పకపోతే వీటన్నిటిని అసెస్ చేసుకొని ముందే రైతులకు ముందుకు తీసుకెళ్ళకపోతే అందరం కలిసి ముందు స్టేట్ లెవెల్లో మీరు బ్రాడ్గా చెప్పాలి, పవర్కి పవర్ చెప్పాలి, ఇరిగేషన్కి ఇరిగేషన్ చెప్పాలి, గ్రౌండ్ వాటర్ చెప్పాలి. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. రేపు రాబోయే 2-3 మీటర్స్కి వెళ్ళేటప్పుడు ఆల్టర్నేటివ్ సజెషన్స్ ఇప్పుడున్న ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ని హార్టికల్చర్ వాళ్ళు ఏం చెప్పారు, ఆయిల్ సీడ్స్ వాళ్ళు ఏం చెప్పారు, ఇంకొకళ్ళు ఏం చెప్పారు, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం, వాటికి కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయా లేవా అనేది టెన్షన్ ఉంటుంది. ఆయా జిల్లాలో ఆదిలాబాద్లో ఒక తీరు ఉంటుంది, నల్గొండలో ఒక తీరు ఉంటుంది, ఖమ్మంలో ఒక తీరు. వాళ్ళు అడిగేటటువంటి ఈ డ్రై క్రాప్స్ కు సంబంధించిన పంటలు. మీ కొత్త ఓటర్ ID కార్డు కనిపించడం లేదా? బహుశా ఇదే కారణం కావచ్చు. పహడే షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి ఫారెస్ట్ పార్క్ సమీపంలో ఒక సంచిలో 500కు పైగా ఓటర్ ID కార్డులు పడి ఉన్నట్లు సమాచారం. స్థానికులు మీడియా సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ సంచిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఘటన ఓటరు పత్రాల నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. స్థానిక సమాచారం ప్రకారం స్వాధీనం చేసుకున్న కార్డులలో చాలా వరకు చంద్రాయనగుట్ట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవి. ఈ ఓటరు ఐడీలు రోడ్డు పక్కన ఎలా చేరాయో అధికారులు దర్యాప్తు చేసి ఏదైనా నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యతను నిర్ధారించనున్నారు. जा रहे हैं रास्ते में देखे तो गुट्टा के बाबा अरे तुम बोल रहे नहीं चालू कर दो भाई, थोड़ा ठहर जा बोलो यहाँ ले लेंगे। జూలై 14న తెలంగాణ రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ పిలుపు ఇచ్చిన ఏబీవీపీ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 11,000 కోట్ల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 14న కళాశాలల బంద్ ప్రకటించిన ఏబీవీపీ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ను ఎత్తివేయాలని చూస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఉద్దేశపూర్వకంగానే విషకుంటలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసే ప్రయత్నం చేస్తుండు. తెలంగాణ రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ విద్యకు దూరం చేస్తున్నారు.
ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా విషకుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నదని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో గత 12 సంవత్సరాల 2 ప్రభుత్వాలు, అటు బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విద్యార్థులకు వ్యతిరేకంగా విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే ఒక విషకుట్రలో భాగంగా ఈరోజు వాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని విద్యోన్నతులు చేయాలా, వాళ్ళ కుటుంబాలను బాగుపరచాలని చెప్పేసి ప్రారంభించినటువంటి ఒక మంచి పథకాన్ని ఈరోజు ఎత్తివేసే ప్రయత్నంలో ఈ 2 ప్రభుత్వాలు నిమగ్నమై ఉండే. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2022 నుంచి దాదాపు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్స్. తెలంగాణలో యాదాద్రి దేవస్థానం బోర్డు నియామక వివాదం కాస్త ఇప్పుడు తీవ్ర రక్తపాతానికి, వీధి పోరాటాలకు దారితీసింది. యాదాద్రి లక్ష్మీనరసింహ దేవస్థానం బోర్డు డైరెక్టర్గా నియమితులైన ఈశ్వరమ్మ యాదవ్ను ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో దావనాలంలా మారాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అసగ్రహం వ్యక్తం చేస్తూ జక్కిడి శివచరణ్ రెడ్డి నివాసం ముట్టడికి వెళ్లిన బీసీ సంఘాల నాయకులకు, అక్కడ ఉన్న జక్కిడి అనుచరులకు మధ్య ఊహించని రీతిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. యాదాద్రి టెంపుల్ బోర్డు డైరెక్టర్ ఈశ్వరమ్మ యాదవ్పై జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ సామాజిక వర్గాన్ని అవమానించేలా ఉన్నాయంటూ బీసీ సంఘాలు ఈరోజు జక్కిడి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన బీసీ సంఘాల నాయకులు జక్కిడి నివాసం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ అప్పటికే మోహరించిన జక్కిడి అనుచరులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మొదట మాటల యుద్ధం జరిగి అది కాస్త క్షణాల్లోనే తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరుపక్షాల వారు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఇళ్లపై, వ్యక్తులపై విచక్షణ రహితంగా రాళ్లు రువ్వుకోవడంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ఈ రాళ్ల దాడిలో ఇరు వర్గాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తలలు పగిలి తీవ్ర గాయాల పాలయ్యాయి. సామాజిక న్యాయం కోసం, తమ సామాజిక వర్గ ప్రతినిధుల గౌరవాన్ని కాపాడుకోవటం కోసం బీసీ సంఘాల నేతలు క్షేత్రస్థాయిలో చేస్తున్న పోరాటం ఈరోజు రాజకీయ ఘర్షణగా మారి రోడ్డుపై రక్తం చిందించే పరిస్థితికి వచ్చింది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అక్కడ మోహరించిన పోలీసులు రంగంలోకి దిగారు. ఘర్షణ పడుతున్న ఇరు వర్గాలను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేశారు. కర్రలు, రాళ్లు పట్టుకున్న నిరసనకారులపై లాఠీలు జులిపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ కదా వచ్చి రాయేసింది, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పెట్టుకున్నాడే కదా రాయేసిండు. ఎవరు వాళ్ళు? టీఆర్ఎస్ గుండాలను తీసుకొస్తావు, గుండాలందరూ తీసుకొస్తావు. 2 కిలోమీటర్ల నుంచి నేను మాట్లాడితే అవతలవాడు ఉత్తేనే కటింగ్ చేసి పెడతారా? నీది కూడా పెడతా, వినోదన్నా నీది కూడా పెడతానే. ఏసీపీ సార్ మీది కూడా పెడతాం, ఏముంది? ఏంది ఇంటి మీదకి రావడం ఏంది? రూలింగ్ పార్టీ ఏంటిది? మేము పోతే ఇట్లాంటిది ఏదో వేస్తారని చెప్పి నాకు ఒక పిఎస్ ఇచ్చారు, ఆల్రెడీ తెట్టిందని. అయినా కూడా ఇంటి మీద చంపేద్దామని చూస్తారా? మా నాయన మా ఇంటి మీదకి వస్తే అన్న మేము ఊకోము, మాకు చీమరెత్తుంది, మా ఇంట్లో మా తల్లి ఉంది, మా భార్య ఉన్నది, మా నాయనమ్మ ఉన్నది. మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం కరెక్ట్ కాదు. రాజకీయ కుట్ర కాకపోతే ఇదేంది? రాజకీయ కుట్ర కాకపోతే ఇదేంది? అంటే నేను స్టేట్ ప్రెసిడెంట్ అయితే అంతగానం ఎందుకు బాధ కొంతమంది నాయకులకు? నేను ఎదిగినందుకు, నేను ఈరోజు రాష్ట్రంలో స్టేట్ ప్రెసిడెంట్ అయినందుకు నా మీద 30 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నాము, సచ్చా వరకు మోస్తాము. మా ఇంటికి కాదు ఇంకేమైనా వేసుకోండి, మేము మాత్రం ఈ పార్టీ కోసం జెండా మోస్తాము. ఖచ్చితంగా చెప్తున్నాము.
తాండూరు పట్టణంలో బంగారం కొనుగోలు చేసే వినియోగదారులకు మైండ్ బ్లాంక్ అయ్యే షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. నమ్మకమే పెట్టుబడిగా నడిచే మేలిమి బంగారు వ్యాపారంలో నకిలీ రంగు భారీ మోసం బయటపడింది. 18 క్యారెట్ల తక్కువ నాణ్యత గల బంగారాన్ని ఏకంగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటుకు విక్రయిస్తూ కస్టమర్ల పొట్టగొడుతున్నారు కొంతమంది నిబంధనలు లేని వ్యాపారులు. తాండూరులోని పవన్ జ్యువెలరీస్, మహాలక్ష్మి జ్యువెలరీస్ మరియు జేపీ జ్యువెలరీస్ నిర్వాహకులు తక్కువ క్యారెట్లకు బంగారాన్ని గరిష్ట ధరకు అమ్మి మోసం చేశారంటూ బాధితుడు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. తాండూరు పట్టణ కేంద్రంలోని ప్రముఖ జ్యువెలరీ షాపులైన పవన్, మహాలక్ష్మి, జేపీ జ్యువెలరీస్లో ఒక బాధితుడు నమ్మకంతో భారీగా నగలు కొనుగోలు చేశాడు. అయితే ఆ నగల స్వచ్ఛతను బయట తనిఖీ చేయించగా అది కేవలం 18 క్యారెట్ల బంగారమేనని, కానీ సదరు దుకాణదారులు తన వద్ద నుంచి 24 క్యారెట్ల పూర్తి స్వచ్ఛమైన బంగారం ధరను వసూలు చేశారని తెలిపి బాధితుడు షాక్కు గురయ్యాడు. దీనిపై సదరు జ్యువెలరీ నిర్వాహకులను నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో బాధితుడు తాండూరు పోలీస్ స్టేషన్లో అధికారికంగా రాతపూర్వక కంప్లైంట్ ఇచ్చాడు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసమో భవిష్యత్ అవసరాల కోసమో క్షేత్రస్థాయిలో రూపాయి కూడబెట్టి రెక్కాడితే గాని డొక్కాడనట్టు బతికే సామాన్యుల పడ్డ కష్టాన్ని ఆసరాగా చేసుకుని జ్యువెలరీ ఓనర్లు ఇలాంటి నిలువు దోపిడీకి తెరలేపారు. ఈ మోసం బయటపడడంతో తాండూరు వ్యాప్తంగా కలకలం రేగింది. సదరు జ్యువెలరీ దుకాణాల్లో గతంలో బంగారం కొన్న మరింత కొంతమంది బాధితులు కూడా తాము మోసపోయామని గుర్తిస్తూ పోలీస్ స్టేషన్లలో అదనపు ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన తాండూరు సిఐ పరమేష్ గౌడ్ వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి నగల స్వచ్ఛతా నివేదికల ఆధారంగా సమగ్ర విచారణ జరుపుతున్నామని, తప్పు తేలితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 3 दिन पहले तांडूर पीएस में कंप्लेंट किया गया गोल्ड शॉप के ताल्लुक से। मेरे घर वाले गोल्ड खरीदे वहाँ पे, कई दुकानों में खरीदे। एक एग्जांपल यहाँ पे है जीपी ज्वेलर्स का ये बिल है, 0 बिल, जिस पे मेरे पास 24 कैरेट के पैसा लिया गया। बाद में मैं जब टेस्टिंग कराया तो इसमें 20 कैरेट गोल्ड है। कैरेट कभी कम नहीं होता, वेट कभी लॉस होगा मगर कैरेट कभी कम नहीं होता। इस तरह से फ्रॉड हो रहा है तांडूर। ये एक ही दुकान में नहीं, और भी दुकानें हैं, जैसे कि महालक्ष्मी है। ये महालक्ष्मी में मैं गोल्ड लिया, इसमें भी 24 कैरेट का मेरे से पैसा लिया गया, मगर इसमें आया 18 कैरेट। इसके ऊपर भी हमने कंप्लेंट दिया हुआ है। सीए साहब इंक्वायरी करके उस पर FIR करता हूँ बोले। और एक शॉप है पवन ज्वेलर्स, इन्हों भी हमारे पास 24 कैरेट का पैसा लिया, मगर जब इनका टेस्टिंग किया गया गोल्ड तो ये भी 18 कैरेट आया। तो ऐसे 22 दुकानें हैं तांडूर में जिसके मेरे पास बिल्स है और गोल्ड भी है। तो ये लोग से पूछा गया तो बोल रहे ये बिजनेस करने का हमारा तरीका ही है। 24 कैरेट के पैसे ले रहे, 18 कैरेट का गोल्ड कैसा देते हैं लोग हमको। मतलब 24 कैरेट का जब ये लोग पैसा ले रहे, 1 तोले के पीछे डिफरेंस आ रहा है, 1 तोले के पीछे 32,000 का, 1 तोले के पीछे लोग 32,000 का फ्रॉड कर रहे हैं। तो ऐसे मेरा रिक्वेस्ट है तांडूर की पब्लिक से, आप जहाँ भी तांडूर में सोना खरीदे, आप शॉप को जाइए, जाके अपना सोना टेस्ट कराइए। और एक चीज़ मैं अहम बात बोलना चाह रहा हूँ तांडूर में कि कोई टेस्टिंग జీవో నెంబర్ 641ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని సిద్ధాపూర్, కొడిచెర్ల పలు తాండాల గ్రామాలు వందలాదిగా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సిద్ధాపూర్ గ్రామ పరిధిలో పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో సమావేశమై అక్కడి నుంచి నేరుగా జాతీయ రహదారిపైకి వందలాది మంది చేరుకుని రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. కాలుష్యకారకమైన చెత్త డంపింగ్ యార్డ్ సిద్ధాపూర్ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 641 రద్దు చేసే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. డంప్ యార్డ్ వల్ల పచ్చని పంట పొలాలు నీళ్ల కాలుష్యం అవుతాయని, పంటలే జీవనాధారంగా బ్రతికే తమకు బ్రతుకు భారం అవుతుందని రైతులు అన్నారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులను, రైతులను పోలీస్ స్టేషన్కు తరలించారు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో భూగర్భ జలాలు పర్యావరణ పరిరక్షణ కోసం సాగుతున్న ప్రజా పోరాట ఉగ్రరూపం దాల్చింది. సిద్దాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయబోతున్న మున్సిపల్ డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 641ని రద్దు చేయాలంటూ వందలాది మంది గ్రామస్తులు, రైతులు రోడ్లపైకి వచ్చారు. కొత్తూరు మండల కేంద్రంలోని ప్రధాన బైపాస్ రోడ్డుపై భీకర రాస్తారోకో నిర్వహించి రవాణా వ్యవస్థను స్తంభింపజేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న ఈ ఆందోళనను పోలీసులు బలవంతంగా అడ్డుకుని రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామ పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం జీవో నెంబర్ 641ని జారీ చేసింది. అయితే ఈ డంపింగ్ యార్డ్ వల్ల తమ గ్రామంలోని వ్యవసాయ భూములు దెబ్బతింటాయని, భూగర్భ జలాలు కలుషితమై భవిష్యత్తు తరాలు రోగాల బారిన పడతాయని స్థానిక రైతులు, మహిళలు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తమ నిరసనను ఉధృతం చేస్తూ కొత్తూరు బైపాస్ రోడ్డుపైకి భారీ సంఖ్యలో చేరుకున్న గ్రామస్తులు రోడ్డుపైనే బైఠాయించారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జీవో 641ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మేర వాహనాలు నిలిచిపోయాయి. తమ సొంత భూములను, పచ్చని పంట పొలాలను కాపాడుకోవటం కోసం, కాలుష్య ముప్పు నుంచి గ్రామాలను రక్షించుకోవటం కోసం క్షేత్రస్థాయిలో రైతులు పడ్డ కష్టాన్ని గుర్తించకుండా పోలీసులు వారితో కఠినంగా ప్రవర్తించారు. ఆందోళనకారులతో పోలీసులు తీవ్ర వాగ్వాదం జరగడంతో బలగాలను మోహరించి నిరసనకారులను ఈడ్చుకెళ్తూ అక్రమంగా అరెస్ట్ చేశారు. రైతులు, మహిళలను బలవంతంగా పోలీస్ వాహనాల్లో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించడంతో కొత్తూరు పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. గ్రామాల్లో కాలుష్యాన్ని పెంచేలా ఉన్న డంపింగ్ యార్డు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని, అరెస్టైన రైతులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని విపక్షాలు మరియు పర్యావరణ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. నిరసనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించిన సిద్దాపూర్ గ్రామస్తులు వెనక్కు తగ్గకుండా స్టేషన్ ముందే ధర్నాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ జీవో 641 వివాదం పై జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమనగుర్తి గ్రామంలో గిరిజనులు, దళితుల భూములను లక్ష్యంగా చేసుకుని కార్పొరేట్ శక్తులు సాగిస్తున్న భూ ఆక్రమణలను సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఒకవైపు చెంచు గిరిజనులకు చెందిన 19 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తుంటే, మరోవైపు అదే గ్రామంలో ఒక దళిత రైతు పట్టా భూమిని కార్పొరేట్ కంపెనీ దౌర్జన్యంగా ఆక్రమించడం వెనుక పెద్ద ఎత్తున అధికారిక కుమ్మక్కు దాగి ఉందని వెంకటయ్య మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఏఎస్ టైర్స్ కంపెనీ యాజమాన్యం దౌర్జన్యంగా ఆక్రమించుకున్న దళిత రైతు జైతుపల్లి నరసింహులు భూమిని నేడు సిపిఎం జిల్లా నాయకత్వం బుగ్గప్ప, రామకృష్ణ మరియు నాయకుల బృందం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించింది. కంపెనీ అక్రమంగా పాతిన ప్రీకాస్ట్ కడీలను, జరిగిన నష్టాన్ని బృందం సభ్యులు అంచనా వేశారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ, దళిత రైతు భూమిని ఆక్రమించిన ఏఎస్ టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యంపై మరియు కంపెనీ బ్రోకర్లుగా మారి బాధితుడిని బెదిరించిన సదరు పోలీస్ సిబ్బందిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి విధులను విస్మరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల అక్రమ భూ లావాదేవీల ద్వారా లబ్ధి పొందిన శక్తుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు. అలాగే దళిత రైతు నరసింహులు భూమిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు తక్షణ రక్షణ కల్పించాలన్నారు. గిరిజన, దళిత భూములను అక్రమంగా బదిలీ
బదిలీ చేయటం, కార్పొరేట్ కంపెనీల కోసం పేదల భూములను బలవంతంగా లాక్కోవటం రాజ్యాంగ స్ఫూర్తికి, గిరిజన దళిత హక్కులకు విరుద్ధం అని బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే చెన్ గోమోల్ పోలీస్ స్టేషన్ మరియు జిల్లా కార్పొరేట్ ముట్టడికి వెనుకాడబోమని సిపిఎం ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎండి హబీబ్, సత్తయ్య, చంద్రయ్య, లాలయ్య, మెహబూబ్, నరసింహులు, చిమ్నా నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందినటువంటి 5 మంది చెంచు కుటుంబాలకు సర్వే నంబరు 117లో 10 ఎకరాల భూమి 1981లో అప్పుడు ఉన్నటువంటి ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రైబల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళకంతా కూడా ఆ రోజు పంపిణీ చేసి వీళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది. ఈ భూములను అమ్మడానికి కొనడానికి నిషేధం. కానీ ఇక్కడ 10 ఎకరాలు 117 సర్వే నంబర్లో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ నాయకులు అధికారులతోని కుమ్మక్కయ్యి ఈ భూమి ఏదైతే ప్రొహిబిటెడ్లో ఉన్నదో దీన్ని మ్యుటేషన్ చేయకుండా అయినప్పటికీ వాళ్ళు అధికారులకు డబ్బులు ఇచ్చి అవినీతికి పాల్పడే విధంగా వాళ్ళను ప్రొవోక్ చేసి అధికారులు కూడా ఆ రకంగా అవినీతికి పాల్పడి ఈ యొక్క ప్రొహిబిటెడ్లో ఉన్నటువంటి గిరిజనులకు చెంచులకు ఉన్నటువంటి 10 ఎకరాలు 117 సర్వే నెంబర్లో వాళ్ళంతా కూడా ప్రొహిబిటెడ్లకి వెళ్ళి తొలగించి వాళ్ళని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్ టైర్స్ అనే ఒక పెట్టుబడిదారునికి ఇలా ఆశపడి వాళ్ళకి ఇలా ట్రాన్స్ఫర్ చేసి అలా మ్యుటేషన్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి గిరిజనులు ఆ రోజు భూమి లేక నిరుపేదలుగా వాళ్ళు వెట్టి చేసే విధంగా ఉంటే వాళ్ళకు బతుకుదేరు కొరకు ఆ రోజు ఇచ్చింది. మళ్ళీ ఆ భూమిని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్రోకర్లు మధ్యవర్తితో ఉంటే ఈ భూమిని వాళ్ళకి అమ్మితే మాకు కమిషన్ వస్తుందని అట్లనే చెంచులను అమాయక చెంచులకు ఎలా ఏం తెలియదు వాళ్ళని ఎలా ప్రలోభ పెట్టి వాళ్ళకి డబ్బు ఆశ చూపెట్టి వాళ్ళు భూములను మేము అమ్మినము అనే రకంగా వాళ్ళకు అన్ని దొంగతనంగా వాళ్ళకంతా కూడా కాగితాలు సృష్టించి. మెదక్ జిల్లా వెల్దుర్తి పట్టణంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన పాడి గేదె మృతి చెందిందని రైతు జీతయ్య గారి కృష్ణ ఆరోపించారు. సోమవారం మేతకు వెళ్లిన తన పాడి గేదె రోడ్డు పక్కన వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. చాలా కాలంగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నప్పటికీ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 70,000 విలువైన పాడి గేదెను కోల్పోయి తీవ్ర నష్టపోయానని, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు తగిన నష్టపరిహారం అందించాలని రైతు జీతయ్య గారి కృష్ణ ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు. నిర్లక్ష్యం మొత్తం ఇదే కాదు, ఎందుకు చాలా ఉన్నాయి. పెద్ద లైను ఆనుండవట్నం సపోర్ట్ వైర్లు దిగిపోయి కింద వేలాడుతుండగా బర్రె మేసుకుంటూ పోయి దానికి రాసుకోగానే కరెంటు పాస్ అయ్యి అక్కడనే బర్రె చనిపోయింది. 33 కట్టిన బర్రె, పెద్ద బర్రె 60,000-70,000 బర్రె చనిపోయింది. కౌడిపల్లి మండల కేంద్రంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మమతా హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన మెగా ఉచిత హెల్త్ మెడికల్ క్యాంప్ ఆదివారం విజయవంతంగా జరిగింది. గ్రామ సర్పంచ్, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, కంటి పరీక్షలు, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. మరింత వైద్యం అవసరమైన వారికి వైద్యులు ప్రత్యేకంగా సూచనలు చేసి ఉన్నత వైద్య సేవల కోసం రిఫర్ చేశారు. ఈ సందర్భంగా మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రజలకు అభినందనలు తెలిపారు. మమతా హాస్పిటల్ సౌజన్యంతో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు, మందులు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ మెగా వైద్య శిబిరం విజయవంతం కావడానికి గత 3 రోజులుగా స్వయంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు గౌడ శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, కౌడపల్లి గౌడ సంఘం అధ్యక్షులు చంద్రం కిషోర్ గౌడ్, వార్డు సభ్యులు దేవేందర్, మక్బూల్, రమేష్, లక్ష్మి, శరత్, మాధవి, మహేష్, నాయకులు పుండరికం గౌడ్, దర్జీ చంద్రం, పంచాయతీ సెక్రటరీ నాగేష్, కరోబార్ ఎల్లం, గ్రామ పెద్దలు, నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.
ఎంతుందమ్మా? మెగా మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది కౌడిపల్లి గ్రామ పంచాయతీలో. దీనికి బిగ్ టీవీ వారు వారి యొక్క సహకారం, బిగ్ టీవీ వారి సహకారంతో గ్రామాన ప్రచారం చేసి 35 గ్రామ పంచాయతీల నుండి కూడా ఇక్కడికి ఎవరైతే పేషెంట్లు రావడం జరిగింది. వాళ్ళు మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పేషెంట్ని వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఎవరికైనా కార్డియాక్ ప్రాబ్లం కానీ ఇంకేమైనా ఆర్థోపిక్ ప్రాబ్లం కానీ ఏమున్నా కానీ తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ ఉందో దాని మీద వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసుకొని మళ్ళీ ట్రీట్మెంట్ చేయించి తర్వాత కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇదే విలేజ్లో విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ క్యాంప్ ఇక్కడికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ క్యాంప్కు సహకరిస్తున్న బిగ్ టీవీ గారికి కూడా మేమెంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మమతా హాస్పిటల్ మన ఏరియాలో ఉన్న అతిపెద్ద హాస్పిటల్, దీని మెడికల్ కాలేజ్కి సంబంధించిన హాస్పిటల్. ఇది అతిపెద్ద హాస్పిటల్ మన బాచ్పల్లిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశ మున్సిపాలిటీ పరిధిలోని హోండా షోరూంను ప్రారంభించిన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో హోండా షోరూంను స్థానిక మున్సిపల్ చైర్మన్ ప్రమిళ, మున్సిపల్ కౌన్సిలర్లు అంతిరెడ్డి, రమేష్ కలిసి ప్రారంభించారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం కావడంతో వ్యాపారులకు అనుకూలమైన పట్టణము గనుక ఇక్కడ ప్రజలు మోటార్ సైకిళ్లను చాలా వరకు ఉపయోగిస్తున్నారు గనుక హోండా షోరూం ప్రారంభించడం జరిగింది. ఈ హోండా షోరూంలో వెహికల్ సర్వీసింగ్ తో పాటు కొత్త బైక్లు అలాగే స్కూటీలు కూడా అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలు హోండా షోరూంలో ఉన్నాయి. తప్పకుండా సందర్శించి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రమీల, అంతిరెడ్డి, రమేష్, హోండా షోరూం ప్రొప్రైటర్ నరేష్, మాజీ వార్డు మెంబర్ బండి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. Sir, yes.
ఈరోజు పట్టణ చెరువులో హోండా మోటార్ సైకిల్ షోరూమ్ని రింగ్ రోడ్లో మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కౌన్సిలర్సు, నేను అందరం దీన్ని ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారు రాలేకపోయారు. కానీ అందరూ వచ్చి దీన్ని నిన్న ప్రారంభోత్సవం చేయటం జరిగింది. పట్టణ చెరువు ఒక ఇండస్ట్రియల్ టౌన్, మొత్తం తెలంగాణలోనే పట్టణ చెరువులో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగినట్టు వేరే దగ్గర ఎక్కడా జరగదు. ఈ పట్టణంలో మన కార్మికులు, ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి వెహికల్స్ అందుబాటులో వచ్చేటటువంటి ఈ హోండా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.